చాలా ఆప్యాయతగా ప్రేమగా చూసుకునేవారు. ఎట్లాగంటే స్టూడియోలో మెడ్రాస్ నుంచి అదే రాజమహేంద్రవరం నుంచి వచ్చిన తర్వాత నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు. అంటే అక్కడ చాలా పెద్ద బంగ్లా ఉండేది. అందులోనే చాలామంది ఆర్టిస్టు మేము ఉండేవారు. వారితో పాటు నేను కూడా ఉండేదాన్ని. కానీ ఎందుచేతనో వారికి కొంచెం తరచు నన్ను చూడడం చేయడం, ఒక్కోసారి సీరియస్ అయిపోవడం, ఈ విధంగానేమో వారి ప్రవర్తనలో చూస్తుండేదాన్ని అప్పుడప్పుడు. కానీ లోపల అంటే అందరికీ కొంచెం భయం అన్నమాట. ఇట్లాగూ ఒక 1 ఇయర్ అయిపోయింది. అయిన తర్వాత నాకు అప్పటికేమో పిక్చర్స్ ప్రొడక్షన్ అవి జరుగుతూనే ఉన్నవి. ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగలేదు, అది ఏమో జరుగుతూనే దాని జరుగుతున్నాయి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే సీతారామ శాస్త్రి గారు నా యొక్క జాతకం గురించి చెప్పడంలో అప్పుడప్పుడు ఏంటో కొంత ఏమో ఆలోచిస్తుండేదాన్ని. నాకే ఏమీ అర్థమయ్యేది కాదు. మా నాన్నగారిని వాళ్ళనేమో పిలిపించడం జరిగి మరి ఏమి మాట్లాడేవారో ఏమిటో అది కూడా నాకు సరిగా తెలియదు. తర్వాత మా నాన్నగారు నాతోటి ఈ విధంగా అభిప్రాయం, వారికి నేను ఈ విధంగా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారంటమ్మా, మరి ఏంటో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాత్రం అలా చెప్పి ఊరుకున్నారు. తర్వాత తెలిసింది రాణి వారికి 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు, 4 సంతానం. ఆ తర్వాత చాలా పెద్ద భక్తురాలు వారు. తర్వాత ఈ స్టూడియో స్టార్ట్ చేసి ఈ యొక్క ప్రొడక్షన్స్ ఇదంతా స్టార్ట్ అవ్వడం, ఇదంతా కూడా వారు అప్పటికప్పుడు షూటింగ్లు కూడా వచ్చి చూసేవారు. ఫ్యామిలీతో వచ్చి ఘోషాతోటి ఫ్లోర్లోకి కారు వచ్చి ఆగి అంతా షూటింగ్లు అవి చూస్తూ చక్కగా వెళ్ళిపోయేవారు అన్నమాట. తర్వాత వారేమో ఈ యొక్క భక్తి ప్రేమ ఎక్కువైన తర్వాత చక్రాంతాలు కూడా అవ్వాల్సిన పరిస్థితి, చక్రాంతాలు అయ్యారు వారు. ఈ చక్రాంతాలు అయిన తర్వాత ఈ యొక్క పెళ్ళి చేసుకోవాలి అనేటటువంటి అభిప్రాయం రాజావారికి కలగడం జరిగింది. ఆ విధంగా మరి భగవంతు నిర్ణయమో ఏంటో మరి ఆ దృష్టి ఏమో ఈ విధంగా నా యొక్క ఇది రావడం, ఏదో ఒక సొంతం కింద స్టూడియో అంతా తిరుగుతూ ఉండేదాన్ని. అంతగా ఆ గార్డెన్ అది అంతా చూసుకుంటూ చాలా చక్కని గార్డెన్ ఉండేది ఫ్రంట్లో, చాలా చక్కగా ఉండేది అన్నమాట. తరచూ ఉదయాన్నేనేమో వారు కాస్మోపాలిటన్ క్లబ్కేమో కాఫీ తాగడానికి వెళ్ళిపోయేదానికి వచ్చేవారు. ముందు స్టూడియోకి వచ్చి మార్నింగ్ ఏమో నేనేమో అక్కడ ఫ్లవర్స్ అంతానేమో గులాబీ పూలు అంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ ఒకసారి కోస్తూ ఉండగానేమో వారేమో ఉదయాన్నే 7-7:30కి వచ్చి అట్లా ఒక టన్ను చేసేసి నన్ను చూసి వెళ్ళిపోయారు. నాకు మాత్రం ఉదయాన్నే మాత్రం లేచి ఎవరు మనుషులు రాకుండా ఉండేటప్పుడే గార్డెన్లోకి వెళ్ళడం, పువ్వులు కోసుకోవడం, వచ్చేయడం అలవాటు అయింది. అదే టైంకి వారేమో కాస్మోపాలిటన్ క్లబ్కి ఉదయాన్నే వచ్చి స్టూడియో ఒక రౌండ్ చూసుకుని నన్ను చూసుకుని అలా వెళ్ళిపోయారు. ఆ విధంగా ఏదో ఒక ఎఫెక్షన్. తర్వాత నాకేమో సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి జోష్యం నాకు గుర్తుకొచ్చింది. మా నాన్నగారు ఏమో ఈ విధంగా చెప్పడం, ఇదంతానేమో నాకు పెద్దగా ఆలోచించే జ్ఞానం కూడా నాకు లేకపోయింది. మొత్తం మీద మ్యారేజ్కి ఒప్పుకోవాల్సిన పరిస్థితి రావడం. విజయవాడలో సత్యనారాయణపురం అని అక్కడ వైశ్యుడు చాలా పెద్ద బంగ్లా కట్టారు. అదేమో తీసుకుని అక్కడేమో మా మ్యారేజ్ జరిగింది. రావడం అప్పుడేమో
కలెక్టర్ భాస్కరరావు నాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ముఖ్యమైన వాళ్ళని కొంతమందిని తీసుకెళ్దామని చెప్పని భాస్కరరావు నాయుడు గారు, తర్వాత కల్లికోట రాజా గారు చాలా ఫ్రెండ్ ఆయన. చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వాళ్ళిద్దరు. కల్లికోట రాజా గారును మిర్జాపూర్ రాజా గారు చాలా ఫ్రెండ్లీగా అప్పుడప్పుడు షూటింగ్లు కూడా చూడడానికి ఆయన వస్తూ ఉండేవారు. కొంతమంది మా యొక్క మస్తుపకరణాలు, కొంతమంది మా న్యూజివీడు నుంచి రావడం జరిగింది. ఆ విధంగా మ్యారేజ్ సత్యనారాయణపురంలో విజయవాడలో జరగడం జరిగింది. ఓకే అమ్మ, మీరు వివాహం చేసుకునేటప్పుడు మీ వయసు ఎంత ఉంది? రాజా వారి వయసు ఎంత ఉంది? నా వయసు దగ్గర దగ్గర 16-17 ఉండొచ్చమ్మా, ఉన్నాయి. వారికి 45 వచ్చింది. వారికి 45 వారి